దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొందరు అవిశ్వాసులనైనేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లన రాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యూదులలో పుట్టాడు, ఇజ్రాయెల్లో పుట్టాడు. కానీ ఎక్కువ శాతం యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవక్తగా అంగీకరిస్తారు తప్ప దేవునిగా స్వీకరించరు. వారికి ఉండే కారణాలు వారికి ఉన్నాయి. ఎందుకంటే వారికి వెలుగు వేయబడల, వారు అవిశ్వాసులైపోయారు. దేవునికి ఎడమైపోవటాన్ని బట్టి దేవుడు వచ్చినప్పటికీ వారు గ్రహించని వారుగా మిగిలిపోయారు. ఓకే, అదొక పాయింట్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, వారు అవిశ్వాసులైతే ఏంటి, దేవుడు నమ్మదగినవాడు కాడా? హల్లెలూయా. ఈ క్యారెక్టరే మనుషుల్ని ఈ భూమి మీద ఇంకా ఉండేటట్లు చేస్తుందండి. ఈ దైవిక స్వభావం, ఈ దేవుని స్వభావము మనుషులు ఇంకా లయం కాకుండా భూమి మీద ఆగేటట్లుగా చేస్తూ ఉంది. అదర్వైజ్ ఎప్పుడో మనుషులు చేసే పనులకి, మనుషులు చేసే కార్యాలకి ఎప్పుడో మనుషులందరినీ దేవుడు నశింపజేయాలి. కానీ దేవునికి ఒక ఉన్నతమైన క్యారెక్టర్ ఉంది. ఏంటంటే నమ్మకత్వం అండి, విశ్వసనీయత. హల్లెలూయా. దాన్ని అబ్రివేషన్ ఏమన్నాడు, లేక వారి అవిశ్వాసము దేవుని విశ్వసతను వ్యర్థము చేయునా అన్నాడు. ట్రస్ట్ వర్తి గాడండి ఆయన, నమ్మకత్వం కలిగిన వాడైన, నమ్మతగిన వాడైన. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు నమ్మకపోతే ఏంటి, ఆయన నమ్మదగిన వాడు కదా. తిమోతి పత్రికలు కూడా అదే అన్నాడు, మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. అనేకసార్లు బలహీనమవుతాం. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసతలో, భక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, పరిస్థితులు చూసినప్పుడు మనం వెనకబడిపోతూ ఉంటాం. అయితే దేవుడు చేయబట్టుకొని మనం లాక్కురావటమే తప్ప మనం ముందుకు వెళ్ళలేమండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనేకసార్లు కృంగిపోయి మనం నీరసిల్లిపోతాం, వెనకబడిపోతాం. మనకే తెలియదు అది. యాక్చువల్గా నేను విశ్వాసంలో, భక్తిలో వెనకబడిపోయానన్న సంగతి మనకే తెలియదు అనేకసార్లు. కానీ దేవుని యొక్క కరుణాహస్తం ఏం చేస్తూ ఉంటుందంటే, దేవుని యొక్క నమ్మకత్వం ఏం చేస్తూ ఉంటుందంటే, వెనకబడిపోయిన మనల్ని, బలహీనమైన మనల్ని ఆయన హస్తము చేయి చాపి ముందుకు నడిపిస్తూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అలా లేకపోతే మనం ఉండేవాళ్ళమే కాదు. అదే ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలో అవిశ్వాసులు అయిపోయారు, ఇజ్రాయేలీలు దేవుని నమ్మని వాళ్ళు అయిపోయారు. మరి వాళ్ళు నమ్మలేదులే అని చెప్పేసి దేవుడే వాళ్ళని వదిలిపెట్టాడా? ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇజ్రాయేల్ ఇరాన్ వారు జరుగుతుంది. ఎన్ని కోట్ల నిధులు ఉన్నాయో తెలుసా ఇరాన్ దగ్గర, చమురు క్షేత్రాలు ఉన్నాయి. కానీ బట్ స్టిల్ దేవుడు కరుణాహస్తము ఇజ్రాయేల్ని కాపాడుతూ ఉందండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అది ఎవరు తప్పు ఎవరు రాంగ్ అని కాదు. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే, వారు వదిలిపెట్టినంత మాత్రాన, వారు అవిశ్వాసులైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నతో ప్రామిస్ చేశాడు దేవుడు. దేవుడు చెప్పాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తా, నేను ఆశీర్వదిస్తా. తరాలు గడిచిపోయాయి, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతా ఉన్నాయి. బట్ స్టిల్ ప్రామిస్ ఈజ్ ఎ లైఫ్. అందుకనే 2వ వచనంలో ఉంది, దేవోక్తులు వారి పరము చేపట్టాయి. మనం గనక వాగ్దానాలు ఇవి నావి అని ఎరిగి, ఇదే నా ఆస్తి అని సత్యాన్ని మనం అర్థం చేసుకొని దాని కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటే, మనం చచ్చిపోయిన ప్రామిసెస్ మాత్రం మనల్ని, మన పిల్లల్ని వదిలిపెట్టమండి. ఇప్పుడు ఇజ్రాయేల్ని కాపాడుతుంది అందరూ అనుకుంటున్నారు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ తెలివితేటలు. నథింగ్. ప్రామిస్, అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానము, అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన వాళ్ళని కాపాడుతుంది. ఇప్పుడు లోకం ఎలా చూస్తుందో, వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు తెలివైన వాళ్ళు. నిజమే, తెలివైనడికి బుల్లెట్ దిగదా? తెలివైనడికి బుల్లెట్ దిగదండి? దిగుతుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్, అది దేవుని వాగ్దానం వాళ్ళని కాపాడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో అందుకని దేవోక్తులు, నీకు వాక్యం తెలిస్తే, నీకు వాగ్దానం ఏంటో తెలిస్తే, వాగ్దానాలు విలువ తెలిస్తే
అవి ఎంత శక్తి కలిగినవో, అవి ఎంత ప్రభావితం చేస్తాయో మన జీవితాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం మనకు వాగ్దానాలు ఉన్నాయి, నమ్మదగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం బలహీనులమైనప్పటికీ బలపరిచే దేవుడు మనకున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.